హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి పాలను త్వరగా ఎలా పెరబెట్టుకోవాలో చూపించబోతున్నానండి. చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చూస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా మనము పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఎక్కువ వేడిగా కాకుండా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఫింగర్ పెట్టి చూసినప్పుడు గోరువెచ్చగా ఉంటే మనకు పెరుగు అనేది త్వరగా పేరుతుంది. అదేవిధంగా టేస్ట్ పులుపు లేకుండా చాలా బాగా కమ్మగా ఉంటుందండి పెరుగు. కొద్దిగా పెరుగుని తీసుకోవాలండి పాలల్లో తోడు వేసుకోవడానికి. గోరువెచ్చటి పాలల్లో కొద్దిగా పెరుగుని తీసుకొని స్పూన్తో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేస్తే పెరుగు త్వరగా పేరుకుంటుంది. ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే పెరుగు మనకు పేరిన తర్వాత పులుపు వచ్చేస్తుందండి. కాబట్టి కొద్దిగా సరిపోతుందండి. మీరు చూసారు కదండి, కొద్దిగా పెరుగు అయితే మనకి సరిపోతుంది, కమ్మగా ఉంటుంది. త్వరగా పేరాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఎండుమిర్చి అవైలబుల్లో లేకపోతే పచ్చిమిర్చి అయినా పర్లేదు. ఈ విధంగా వేసేసి ఒక లిడ్ని క్లోజ్ చేసి ఉంచండి. ఎంత చలికాలమైనా సరే చాలా త్వరగా పేరుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకు పెరుగు అయితే పేరుతుంది. చూడండి, చూస్తున్నారు కదా ఎంత గట్టిగా పేరిందో. పాలు కూడా ఇవేం గట్టి పాలేం కాదండి, కానీ ఇంత గట్టిగా పేరుతుంది మనం ఎండుమిర్చి వేయడం వల్ల. చూస్తున్నారు కదా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామందికి యూజ్ అవుతుంది కదండి ఈ వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.